అవతార్ ఫైర్ అండ్ యాష్ జేమ్స్ కెమెరూన్ ఈసారి దొరికేస్తాడని చాలా మంది అనుకున్నారు. సో గైస్, పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకి తెలుసు. పార్ట్ 2 వే ఆఫ్ వాటర్ కూడా బాగానే ఉండే, స్టోరీ వైజ్ అంత లేకున్నా విజువల్ వైజ్ బాగానే ఉండే. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్. గైస్, ఫైర్ అండ్ యాష్ గురించి చెప్పాలంటే విజువల్ వండర్. యాజ్ యూజువల్ మనకు కంటిన్యూస్ గా ఇంతకు ముందు పార్ట్ 1 పార్ట్ 2 కానీ పార్ట్ 3 పాండోరాని ఒక విజువల్ వండర్ లాగా ఎలా చూపించారో సేమ్ కంటిన్యూయేషన్ ఇది. కానీ స్టోరీ విషయానికి వస్తే సేమ్ యాజ్ యూజువల్ స్టోరీ. పార్ట్ 1 లో ఏది ఉండదో పార్ట్ 2 లో ఏది ఉండదో పార్ట్ 3 లో కూడా అదే. తన ఫ్యామిలీని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ స్టోరీ. ఇందులో కొత్తగా ఏం యాడ్ అయిందంటే ఫైర్ క్లాన్ అనేది ఒకటి కొత్తగా ఇంట్రొడక్షన్ అయింది. ఈ ఫైర్ క్లాన్ వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ థింకింగ్, వాళ్ళు చెప్పే విధానం ఏముంటది అనేది సినిమా. సో గైస్, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉంటది. ఎక్కడైతే ఫైర్ వాళ్ళది ఇంట్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడ వచ్చే సీక్వెన్స్ కానీ అక్కడ వచ్చే విజువల్స్ కానీ అసలు బ్రెడ్ టేకింగ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. విజువల్స్ విషయంలో అండ్ పాండోరా విషయంలో, అట్ ద సేమ్ టైమ్స్ మన విఎఫ్ఎక్స్ విషయంలో అసలు మనకు ఊహకి అందని విధానంగా ఉంది. అండ్ అసలు నో వర్డ్స్ టు డిస్క్రైబ్. అసలు జేమ్స్ కెమెరూన్ అసలు బ్రిలియంట్. తనకు వచ్చే ఐడియాలజీస్, తనకు వచ్చే థింకింగ్, తన ఇమాజినేషన్ ని ఆ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం మాత్రం అసలు టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బెటర్ ఉంది. సెకండ్ హాఫ్ కన్నా కొద్దిగా లెంతీ అనిపిస్తుంది. కానీ మనకు అట్ ద ఎండ్ క్లైమాక్స్ లో వచ్చేది సీక్వెన్స్ కానీ ఆ వార్ సీక్వెన్సెస్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. అసలు ఇది ఒక స్పెక్టికల్, ఒక విజువల్, ఒక పెద్ద థియేటర్ విజువల్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. గైస్, మీరెవరైనా ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఏదున్నా పీసీఎక్స్ లో దొరికితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది ఒక పెద్ద విజువల్ స్పెక్టకల్ అని చెప్పొచ్చు. అండ్ గైస్, రీసెంట్ గా నేను కూర్చొని చూస్తుంటే మన హాలీవుడ్ లో ఆ రాటెన్ టొమాటోస్ అని ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో చూస్తుంటే రివ్యూస్ పెద్దగా అంత గొప్పగా లేవు. కానీ బిలీవ్ మీ గైస్, పార్ట్ 2 కన్నా ఫైర్ అండ్ యాష్, ఈ పార్ట్ 3 వే ఆఫ్ వాటర్ కన్నా ఫైర్ అండ్ యాష్ చాలా బాగుంది. ఇందులో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగా చేశాడు. అండ్ క్యారెక్టర్స్ కి ఎండ్ లో కన్క్లూజన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. గైస్, అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఒక పెద్ద విజువల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. ఖచ్చితంగా మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి తప్పక చూడండి. జేమ్స్ కెమెరూన్ మళ్ళీ డిసప్పాయింట్ చేయలేదు. జేమ్స్ కెమెరూన్ హాలీవుడ్ #1 డైరెక్టర్ అని ఎందుకంటారో మళ్ళీ వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు. తన ఇమాజినేషన్ ని ఆ రియాలిటీకి తీసుకురావడం, ఆ విజువల్స్ ని అసలు ఎలా అనేది అసలు మన ఊహకు కూడా అందని విధానంగా తీశాడు. హ్యాట్స్ ఆఫ్ టు జేమ్స్ కెమెరూన్. అండ్ my rating for this film is 3.5 out of 5 for the visual experience, visual wonder అనొచ్చు, ఏదన్నా చెప్పుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ టు జేమ్స్ కెమెరూన్. అండ్ గైస్, ఇది ఖచ్చితంగా మీరు హైదరాబాద్ లో పీసీఎక్స్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు నియర్ బై థియేటర్స్ లో తప్పకుండా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి చూడండి. అండ్ గైస్, రివ్యూ ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.